ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. దానికోసం ముఖ్యమైన ప్రభుత్వ శాఖలన్నింటినీ కొత్త రాజధానికి తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లే ఉద్యోగుల కోరికలు తీర్చడానికి కసరత్తు చేస్తోంది. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన ప్రారంభం మరో 4 నెలల్లో కాబోతోంది. జూన్ నుంచి పరిపాలన అక్కడి నుంచే జరగాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా పనులను వేగవంతం చేస్తోంది. ప్రధానంగా భవన నిర్మాణాలతో పాటు ఉద్యోగుల తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విడతవారీగా ఉద్యోగులను తరలించాలని మొదట్లో భావించిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో తరలించాలని నిర్ణయించింది. దాంతో సుమారు 15,000 మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి షిఫ్ట్ అవ్వనున్నారు. కేవలం సెక్రటేరియట్ ఉద్యోగులనే కాకుండా ముఖ్యమైన డిపార్ట్మెంట్ల హెచ్ఓడి కార్యాలయాలను కూడా తరలించనున్నారు. విభజన బిల్లులో హైదరాబాద్ ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. దాంతో మరికొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండే వెసులుబాటు ఉంది. అయితే రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పనులు చకచకా జరిపించడానికి అన్ని శాఖలు ఒకే చోట ఉండాలని భావిస్తున్న సర్కారు అందరినీ అక్కడికి చేర్చనుంది. అయితే ఉద్యోగులు వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూనే కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. తమకు కొత్త రాజధానిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటున్నారు ఉద్యోగులు. ప్రధానంగా స్థానికత అంశంపై క్లారిటీ ఇవ్వాలని, తమ పిల్లల్ని అక్కడ స్థానికులుగానే పరిగణించే విధంగా కేంద్రంతో ఉత్తర్వులు ఇప్పించాలని అడుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇస్తున్న హెచ్ఆర్ఏని అక్కడ కూడా వర్తింపచేయాలంటున్నారు. పిల్లల చదువులు, కుటుంబ సమస్యలతో ఫ్యామిలీలను హైదరాబాద్ నుంచి వెంటనే తరలించే అవకాశం లేకపోవడంతో కుటుంబాల దగ్గరకు వచ్చిపోవడానికి వారానికి 5 రోజుల పని దినాలు మాత్రమే ఉండేలా చూడాలని కోరుతున్నారు. పని ఒత్తిడి ఉంటే సెలవు రోజుల్లో ఆన్లైన్లో విధులు నిర్వర్తిస్తామని ప్రతిపాదిస్తున్నారు. అలాగే ప్రయాణ ఖర్చులు, టోల్ ట్యాక్సీలకు సంబంధించి రాయితీలు ఇవ్వాలంటున్నారు. ఫ్యామిలీలను వదిలి వచ్చే వారికి గ్రూప్ అకామిడేషన్ కల్పించాలని, ఎవరైనా వెంటనే ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తే అక్కడ వారి పిల్లలకు స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పించాలని, ఇంటర్ తొలి ఏడాది పూర్తయిన పిల్లలకు 2వ సంవత్సరంలో సీట్ స్థానికత కల్పించాలని కోరుతున్నారు. వేరే చోటికి ఎంప్లాయీస్ తరలి వెళ్లాల్సి వచ్చిన నేపథ్యంలో వాళ్ళ జీతభత్యాల్లో కోత అనేది లేకుండా చూడాలి ప్రభుత్వం. కాబట్టి మేము మా 30% మాకు ఇక్కడ కొంతకాలం వరకు ఏదైతే ఇక్కడ మనకి 10 years ఉందో అంతవరకు కూడా మాకు అమౌంట్ ఇవ్వాలి అని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి కూడా నారాయణ గారు సానుకూలంగానే స్పందించి సీఎం గారితో మాట్లాడుతున్నారు. ప్లస్ మిగిలిన అన్నికి చిన్న చిన్న ఏంటంటే ఇప్పుడు మేము మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సెక్రటేరియట్లో కానీ డైరెక్టరేట్లో కానీ 15,000 ఎంప్లాయీస్ వెళ్లాల్సి ఉంటుంది. నాకు తెలిసి బహుశా 20%, 25% కానీ ఇప్పుడు ఇమీడియట్గా విత్ ఫ్యామిలీతో వెళ్ళలేరు. అలాగే ఉద్యోగులకు హౌసింగ్ స్కీమ్ అమలు చేయాలని, ఎవరైతే హైదరాబాద్ నుంచి వెళ్లలేకపోతారో వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాలని కోరుతున్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్స్ వంటి సంస్థలు వెంటనే తరలించరు కాబట్టి వాటి ఉద్యోగులకు ఇక్కడే ఉండే అవకాశం కల్పించాలంటున్నారు. కొన్ని కులాలు ఏపీలో బీసీలుగా, తెలంగాణలో ఓసీలుగా ఉన్నారు. ఆయా వర్గాలకు చెందిన ఉద్యోగులను ఏపీలో బీసీలుగా గుర్తించడం వంటి విజ్ఞప్తులు చేస్తున్నారు ఉద్యోగులు. వారి కోరికలకు సంబంధించి ఇప్పటికే చర్చించిన ఏపీ సర్కార్ వచ్చే నెల 8, 9 తేదీల్లో మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానుంది.